గడిచిన 2 సంవత్సరాల ప్రజాపాలనలో 6 గ్యారెంటీలతో పాటు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గానికి కేంద్రం నుండి 4500 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. మన ప్రాంతానికి రోడ్డు, రైల్వే, విమానయానం ఉంటేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, దానిపై దృష్టి సారించామని తెలిపారు. సింగరేణి కార్మికులకు మినిమం పెన్షన్ 10,000 రూపాయలుగా నిర్ణయించాలని పార్లమెంట్ లో గలాన్ని వినిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సరేగా స్కీమ్ ను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబర్ సలీం పాషా, మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, విజయ్, రాచకొండ కోటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అంటే ఈ రామగుండం వందే భారత్ ఏదైతే మనకు స్టాప్ ఉండేనో నాగ్పూర్ సికింద్రాబాద్, ఇప్పుడు మంచిర్యాల స్టాప్ కూడా ఒత్తిడి పెట్టి వారి చేత, ఎందుకంటే వాళ్ళు అన్నారు ఫస్ట్ రామగుండం చేసినాము, మళ్ళీ మేము మంచిర్యాల చేయలేము. లేదు సార్, మాకు యూజ్ ఉంది అండ్ మీ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా తక్కువ ఉన్నది, మా కాన్స్టిట్యున్సీ కానీ మీరు ఇంకో స్టాప్ ఇస్తే మీ ఆదాయం కూడా పెరుగుతుందని. సో శుభవార్త ఏంటంటే కరెక్ట్గా అట్లనే మంచిర్యాల స్టాప్ యాడ్ అయినాక కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగింది, వందే భారత్ ఆదాయం కూడా పెరిగిందని చెప్పి వారికి ఈసారి చెప్పడం జరిగింది. మళ్ళా ఈఎల్ఐ స్కీమ్ అంటే ఎంప్లాయీ లింక్డ్ స్కీమ్ ఏదైతే ఇంతకుముందు పార్లమెంట్ సమావేశంలో మాట్లాడినామో, ఆ ఈఎల్ఐ స్కీమ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. దాదాపు 80,000 కోట్ల నుంచి 90,000 కోట్లు ఆ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అంటే ఇదేంటంటే ఇంతకుముందు ప్రొడక్షన్ చేసి మేము ఇంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మాకు ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కంపెనీస్కి ఆ స్కీమ్ ఉండేది. ఆ స్కీమ్ని ఇప్పుడు ఎంప్లాయీ లింక్డ్ స్కీమ్ అంటే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుందని చెప్పి ఆ స్కీమ్ని 80,000 క్రోర్స్ కేటాయించడం జరిగింది. అది ఇంకో ముఖ్యమైన అంశం. మళ్ళా జాబ్స్ వరకు ఉపాధి కల్పించాలని చెప్పి మన కోరిక ఏదైతే ఉన్నదో మేము క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము. లోకల్ సంస్థలు, పిఎస్యూస్, గవర్నమెంట్ సంస్థలు ఇక్కడ పెంచేటట్టు మేము కృషి చేస్తాము. బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి సెమీకండక్టర్ ఫెసిలిటీ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్కి లేదా మంచిర్యాల డిస్ట్రిక్ట్ రెండు అడిగినాము. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ తీసుకురావాలని చెప్పి వారికి క్వశ్చన్ అడిగిన హౌస్లో మళ్ళీ ఇమీడియట్లీ వారు కూడా స్పందించినారు. నాకు ఏమి రిక్వెస్ట్ లెటర్ పెట్టండి అంటే రిక్వెస్ట్ లెటర్ కూడా ఇమీడియట్గా పెట్టారు. ఎందుకంటే మనకు తెలంగాణకు వచ్చే సెమీకండక్టర్ ఫ్యాక్టరీ లాస్ట్ మినిట్ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసినారు. ఇది మీరు అందరూ గత 2-3 నెలలకి వెళ్ళి ఆ న్యూస్ కూడా చూస్తుండొచ్చు. కేవలము పాలిటిక్స్, టీడీపీ పార్టీని హ్యాపీ చేయాలని చెప్పి, వాళ్ళ అలయన్స్ పార్టీ మెంబర్స్ని హ్యాపీ చేయాలని చెప్పి లాస్ట్ మినిట్ తెలంగాణకు వచ్చే ఫ్యాక్టరీని వారు దాదాపు 900 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసినారు. సో దీని మీద కూడా వారిని ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టినాము. మా దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది, అన్నిటికన్నా ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ ఉన్నది, మా దగ్గర యువత ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, పనిచేయడానికి వారిని సరైన బాటలో పెట్టడము మా బాధ్యత. మీరు ఖచ్చితంగా దీన్ని చూడాలి. ల్యాండ్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, సెమీకండక్టర్ ఫెసిలిటీకి వాటర్ ముఖ్యం. సో ఇట్లాంటి రిసోర్సెస్ ఏదైతే సెమీకండక్టర్ ఫెసిలిటీకి అవసరమో అది మా దగ్గర ఉన్నాయని చెప్పి దాన్ని బట్టి మీరు ఇక్కడ తీసుకురావాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరు చూసినారు, 2 నెలల క్రితము నాకు కూడా న్యూయార్క్ పోయే అవకాశం దక్కింది. పెద్దపల్లి ప్రజలు మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే అక్కడ కమిటీల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఇది ప్రతి సంవత్సరం ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్ని దేశాలు వచ్చి అక్కడ యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్ జరుపుతారు. మాకు రియలీ ఒక 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ డెలిగేషన్ పంపడం జరిగింది. ఆ ఫస్ట్ డెలిగేషన్లో నేను ఆ మెంబర్లు ఉండడము, ఓన్లీ మెంబర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఉండడము ఆ డెలిగేషన్లో నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నిజంగా అక్కడ పోయినప్పుడు కూడా నా పేరు గడ్డం వంశీ అని చూసి అక్కడ కూడా మెంబర్సు
గడ్డం వెంకటస్వామి గారు అటెండ్ అయినారు. 40 years బ్యాక్ వారు అటెండ్ అయినారు. సో పెద్దపల్లి ప్రజలందరికీ మీరు నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉండాలని చెప్పి కోరుతున్నాను. అక్కడ కూడా ఫైనాన్స్ ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. జాబ్స్, ఇండియా ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్స్ అండ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడడం జరిగింది. మళ్ళీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఉపాధి హామీ. మీ అందరికి